అమ్మా నాకు సిటీలో జాబ్ వచ్చింది కానీ. అవునా నాన్న? చిన్నప్పటి నుంచి ఇక్కడే పుట్టి పెరిగిన నువ్వు సిటీకి వెళ్ళి ఎలా ఉండగలవు బాబు? ఉండగలనమ్మా, 50,000 కడితే జాబ్ వస్తుంది. 50,000? ఇప్పుడున్న స్థితిలో ఎలా తీసుకురాగలం బాబు? ఏంట్రా అమ్మా కొడుకు ఏదో మాట్లాడుకుంటున్నారు? నాన్న నేను ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను నాన్న, 50,000 కడితే నాకు జాబ్ వస్తుంది నాన్న. ఆహా, 50,000 ఇస్తే ఉద్యోగం ఇస్తారా? ఇస్తారు నాన్న. ఒక్క నిమిషం. మీ నాన్నగారు కష్టపడి పైసా కూడబెట్టి మీ చెల్లి పెళ్లికని దాచిన డబ్బు నీకు ఇస్తున్నారు. నేను చెల్లి పెళ్లి దగ్గరుండి చేస్తానమ్మా. ఇదిగో నాన్న, 50,000 చెల్లి పెళ్లి కోసం దాచానురా. థ్యాంక్స్ నాన్న. ఇవి కట్టి ఉద్యోగంలో చేరు, అంతకంటే మాకు ఇంకేం కావాలి? నాన్న అమ్మా నేను ఎలాగైనా కష్టపడి చెల్లి పెళ్లి చేస్తాను. వెళ్ళొస్తా నాన్న. నానా లేదు నాన్న, టాబ్లెట్ వేసుకో. నాన్న మిమ్మల్ని ఇట్లా చూడలేను నాన్న, మిమ్మల్ని హాస్పిటల్ తీసుకెళ్తాను నాన్న. లేదు నాన్న, ఈ ఉద్యోగంలో చేరి ప్రయోజకుడు కానన్న. 2 సంవత్సరాల వరకు నాకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు నాన్న. నాన్న ఇప్పటికిప్పటికి ఉద్యోగం అంటే ఎలా నాన్న? మిమ్మల్ని ఈ పొజిషన్లో చూసుకుంటూ ఉద్యోగానికి వెళ్ళమంటే ఎలా నాన్న? మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్తాను నాన్న. ముందు ఈ డబ్బు తీసుకెళ్ళి జీవితంలో ప్రయోజకుడు కానన్న. అలా చేసుకుంటూ ఉద్యోగం లేకుండా తిరుగుతుంటే తండ్రి పడే ఆవేదన నీకు అర్థం కాదు నాన్న. అయినా నాన్న ఈ డబ్బంతా నీ ఆపరేషన్ కోసం ఉంచింది నాన్న. అయినా నా ప్రయత్నం నేను చేస్తాను నాన్న. లేదు నాన్న, నా మీద ఒట్టు నాన్న, ఉద్యోగంలో చేరు నాన్న. వెళ్ళు నాన్న, నేను వెళ్ళక ముందే నువ్వు ఉద్యోగం సంపాదిస్తున్నాను. నాన్న